ఎందుకు జన్మించితి కలియుగమునా ఏమీ నేరము చేసితి. నమస్తే, ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామ పంచాయతీలో మరి సాయిలు అండాలమ్మ పుణ్యదంపతుల స్వగృహంలో ఉన్నాం ఈరోజైతే. మరి ఈరోజు చాలా చక్కగా మరి వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి ఇంకా మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ భగవంతుని సేవలో తరిస్తూ మరి వారికి ఉన్న దాంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎప్పుడు అన్నప్రసాదం వితరణ చేస్తూనే ఉంటారు. మరి ఒక రకంగా చెప్పాల్సిన ధర్మం అంటేనే 10 మందికి ఎప్పుడు ఇలా పెట్టడమే హిందువుల లక్ష్యం. అందులో కూడా వీళ్ళు భక్తులు. మరి అమ్మగారు అండాలమ్మ గారు, వారి భర్త మరి సాయిల్ గారు, మరి కుమారుడు మల్లేష్ గారు, మరి ఇక్కడ మహేష్ గారు. మరి మల్లేష్ గారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. మరి వాళ్ళ తమ్ముడు శివదీక్ష, వాళ్ళ అమ్మ మల్లికార్జున స్వామి భక్తురాలు కూడా. మరి వాళ్ళ నాన్న వీళ్ళ ముగ్గురికి సేవ చేసుకుంటూ తరిస్తూనే ఉంటారు. మరి ఎప్పుడు ఏదో రకంగా చేసుకున్న సంపాదన మొత్తము ఇక వారి మాటలు తెలుసుకుంటాం. నమస్తే అమ్మగారు. నమస్తే పెద్ద మనిషి. ఏం పేరు? సాయిల్ గారు. మరి ఈరోజు పూజ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ పెద్ద కొడుకు పూజ అయ్యప్ప మాలేసిన ఉంటాడు, చిన్న కొడుకు శివమాలేసిన ఉంటాడు. మరి అది తక్కువ గారు మీ ఆమె మళ్ళా భక్తురాలు. చేసే సంపాదన మొత్తం ఎప్పుడు ఏదో రకంగా అవుతుంది. మీకు ఏమనిపిస్తలేదా? ఎట్లా చేస్తూనే ఉండాలి, ఇక పెడతానే ఉంటావు సంపాదించి అంతేనా? నేను అడిగినప్పుడు సాయి గారు మాట్లాడిపిస్తా. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? దేవుడు ఎట్లా అనిపిస్తుంది? ఏ కథ? నమ్మకం ఉందా దేవుని మీద? ఉందా? నమ్మకం ఉంది కానీ ఇంతమంది భక్తులు ఉన్నారు. సరే, మరి సాయిల్ గారికి కొంచెం మాట్లాడానికి వస్తే పెద్దగా మాట్లాడానికి రావట్లేదు కనుక అండాలమ్మ దగ్గరికి వెళ్దాం. నమస్కారం అమ్మగారు. నమస్కారం సార్. ఎట్లా అనిపిస్తుంది? ఏది ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటావు, ఎప్పుడు ఎందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి అనుకోని పూజలు చేయాలంటే ఇష్టం వస్తుంది. ఏమన్నా పూజలు ఏడంగానో వచ్చిన పూజ ఇష్టపేట పూజ చేయలేదు, ఉండో లేకనో చేయాలనిపిస్తుంది. అంతేనా? మరి ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడు నేను పరీక్ష పెడుతూనే ఉంటాడు కదా. ఇక దేవుని నమ్ముకున్నా ఇవన్నీ నాకు పూజలు కలిగిస్తున్నాడు. పూజలు చేస్తూనే ఉంటాయి, పూజలు చేస్తూనే ఉంటాను. మరి ఇబ్బందులు ఎప్పుడు ఇబ్బందులు అనేది అనిపిస్తలేదు నాకు. నీకు అనిపిస్తలేదు? ఇంకా నాకు 15 రోజులకు పండుగ వచ్చినా పండుగ అంటే ఇష్టమే, పూజ అంటే ఇష్టమే. వారానికి నేను పూజ కట్టుకుంటాను. నాకు ఇలా పూజ ఎట్లున్నదో నాకు ఇంకా అంతకంటే సంప్రదాయం ఎక్కువ ఉంది, ఆనందం ఎక్కువ ఉంది. జనాలు వచ్చారు కాబట్టి నాకు ఇష్టం. ఎప్పుడు 10 మంది మీ ఇంట్లో అడుగు 10 మంది ఇంకా ఇట్లా అడుగు పెట్టాలి నాకు సంతోషం. వాళ్ళ దీవెనాటి నాకు, నా దీవెనాటి వాళ్ళకు. ఎక్కడ మీ గురువు గారు ఎవరు? మా గురువు రేవెల్లి సత్యం. చిన్నరేవెల్లినా పెద్ద? చిన్నరేవెల్లి. వాళ్ళ గురువు ఏమల శంకరమ్మ పరంపరలు వస్తున్నారు. మంచి చాలా గొప్ప మహాత్మురాలు శంకరమ్మ భక్తులు. నేను కూడా చూసిన నల్లగొండ అన్ని ఉన్నారు వాళ్ళు. చాలా మంది ఉన్నారు. ఇక మా అమ్మనే మీ అమ్మని ఆమె శిష్యురాలు, మీ అమ్మ కూడా శిష్యురాలు, మళ్ళీ వాళ్ళ శిష్యురాలు నేను. ధన్యవాదాలమ్మ. మరి మనతో పాటు ఉన్నారు ఇక్కడ మల్లేష్ గారు. ఏం మాట్లాడారు మల్లేష్? ఇప్పటికి ఎన్నిసార్లు శివదేవి అయ్యప్పది చేసుకోండి కొంచెం ముందుకు కొంచెం. ఒకసారి ఓకే, మొన్న 4 సార్లు 4సారి కానీ 3సారి కాలేజ్. ఓకే, ఏం చదువుకున్నావు మల్లేష్? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మరి జాబ్ చేస్తున్నావా? ప్రస్తుతానికి ఫార్మర్గా సిద్ధపడుతున్నావా? మరి ఏంది మీ అమ్మగారు ఇప్పుడు నువ్వు కూడా ఎప్పుడు ఏదో అయ్యప్పమాల చేస్తూనే ఉంటారు. నీకు ఇబ్బంది అంటే అమ్మాయి ఏంటి ఎప్పుడు ఒకటి ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉంటుంది, ఖర్చు చేసే పని అంతా ఇట్లా? ఆమె ఎప్పుడు చేస్తుంది కదా, నేను ఎప్పుడు చేయను కదా. నేను సంవత్సరంలో చేసేది కేవలం 40 రోజులే, ఆమె చేసే సంవత్సరం మొత్తం చేస్తూనే ఉంటుంది. నేను 40 రోజులు చేస్తే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ కూడా చేస్తాను. మరి అమ్మ అట్లా పూజ చేస్తుంటుంది కదా, నీకేమో ఎప్పుడు ఖర్చు అవుతుంది అనిపించదు? ఆమె ఏదైనా మా గురించి, మేము ఏదైనా మా గురించి. ఆమె చేసేది మీకోసం, మీరు చేసేది మాకోసం. ఏమనిపించదు. శబరి 3 సార్లు వచ్చినావా? ఓకే, ధన్యవాదాలు మల్లేష్ గారు. శివస్వామి, ఓం నమ శివాయ. ఎన్నిసార్లు మాల వేసుకోండి?
ఫస్ట్ సార్ ఎందుకు మరి మాల ఎందుకు అనిపించింది? నీకు ఆల్రెడీ అమ్మ మల్లికార్జున మొక్కుతూనే ఉంది, అన్న అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు, మళ్ళీ నువ్వు దానికి ఏం తక్కువ ఎందుకు మహేష్ గారు మహేష్ స్వామి శివమాల ఎందుకు వేయాలనిపించింది? వేయాలనిపించింది అనిపించింది ఆల్రెడీ ఇంట్లో అందరు మొక్కుతున్నాం కదా, మళ్ళీ నీకు ఎందుకు అనిపించింది అని అట్లా అడుగుతున్నా నేను. నీకు లోపల అనిపిస్తుంది. ఓకే, మరి ఎవరైనా ఏమని చెప్పి రాని అంతకు నువ్వే వేసుకున్నావు? నీవే వేసుకున్నావు, నీ అంతకు నువ్వే వేసేసుకున్నావు. ఏం చదువుకున్నావు? మరి ఇప్పుడు శ్రీశైలం ఈసారి ఎట్లా పోవాలనుకుంటున్నావు? నడుచుకుంటూ పోవాలనుకుంటున్నావా? ఒకవేళ పాదయాత్ర వేయాలనుకుంటున్నావు, మరి మీ ఊళ్ళో ఎవరు నడవకపోతే ఎట్లా పరిస్థితి? పోదావా? గట్టిగా నిర్ణయం తీసుకున్నావా? సంతోషం, బ్రహ్మాండంగా పాదయాత్ర. ఇక చూడండి, వీళ్ళు చాలా ఆధ్యాత్మిక కుటుంబము. ఈరోజు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో రావాలనుకుంది, ఈరోజు రావడం జరిగింది. వాస్తవానికి ఇలాంటి మంచి కుటుంబానికి వాస్తవానికి కొంచెం కష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే భగవంతుని ఎవరైతే బిగ్గర పట్టుకుంటారో వాళ్ళకి అన్ని టైము అగ్ని పరీక్ష ఎదురవుతూనే ఉంటుంది, ఇట్లా రకరకాల ఇబ్బందులు కూడా మొదలవుతాయి. మరి ఈరోజు ఎంతోమందికి అన్నప్రసాదము ఆత్మీయతను పంచి మరి అండాలు సాయిల్ గారు పెట్టడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ శ్రీశైలం మల్లికార్జున ఆశీస్సులు, ఆ శబరిమల అయ్యప్ప స్వామి ఆశీస్సులు, మరి అందరికీ కూడా వచ్చిన శివస్వామి అందరి ఆశీస్సులు కూడా కలగాలని మనసా వాచ ఆ భగవంతుడిని కోరుకోవడం జరుగుతుంది. ఎలాంటి కల్మషం లేకుండా ఈమె ప్రతి ఏటా కూడా ఇలాగే ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనం కూడా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఏటా ఇలాగే మరి ఆమె సంపదను 10 మందికి అన్నప్రసాదం కూడా చేయాలని కోరుకుంటూ నమస్కారం. అందరు సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం ఇది